వెల్కమ్ బ్యాక్ మనీ అమ్మ ఇది నొప్పి ఇట్లా బంద్ అవుతుంది, ఇట్లా వస్తుంది, ఎట్లా రా అంటే ఇట్లా మొత్తం ఇట్లా పిసికేస్తుంది, ఇట్లా జమ్మని పిసికేస్తుంది ఇట్లా వచ్చి. అయితే గోళీలు తీసుకొని పోయినా, ట్యాబ్లెట్ తీసుకొని పోయినా కదా, ట్యాబ్లెట్ తీసుకొని పోతే నా పక్కకి ఇంకో అంకుల్ ఉండే అనమాట. ఇంకో అంకుల్ వచ్చింది నా పక్కకి. నేను మెడికల్ షాప్ అంకుల్కి చెప్తున్నా, అంకుల్ ఇగో రాత్ర పంజాబ్ పన్నీర్ మసాలా బటర్ నాన్ రోటీ ఇవి తిన్నా, ఇతర ఫుడ్ పాయిజన్ అయిందో ఏమో, పొద్దు నుండి బాగా కడుపులో నొప్పి అవుతుంది, ఇట్లా ఆపేపు వస్తుంది, ఇట్లా నడుస్తుంది బాగా అని చెప్పిన. అయితే నా పక్క అంకుల్ ఏమంటాడు, నాకు కూడా అప్పుడప్పుడు ఎక్కువ తాగినప్పుడు ఇతనే నొప్పి అవుతుంది, అప్పుడు ఏం చేయాలంటే గరం నీళ్ళు వేసుకొని అందులో ఉప్పు వేసుకొని తాగాలి, మొత్తం కొట్టేస్తుంది, సాఫ్ అయిపోతుంది అంటాడు. సరే అంకుల్ అని చెప్తా. వెల్కమ్ బ్యాక్ గైస్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు ఫిట్నెస్ యూట్యూబర్, తెలుగు బెస్ట్ బ్లాగర్, తెలుగు బెస్ట్ యూట్యూబర్, తెలుగు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. జై జై శ్రీరామ్ బోలేగా భారత్ కా బచ్చా బచ్చా, జై జై శ్రీరామ్ బోలేగా. సో గాయస్, ఇవాళ కూడా డైట్ లేదు ఏం లేదు, వస్తేనే ఇది రాఘవేంద్రలో ఇడ్లీ తీసుకొచ్చిన ఒక ప్లేట్. సో ఇడ్లీ తినేసి అండ్ పాలు ఉన్నాయి, 1/2 లీటర్ పాలు, అవి గరం చేసుకొని 1/2 లీటర్ పాలు తాగేసిన తర్వాత పోయి కటింగ్ షాప్ కూడా కటింగ్ చేయాలి. జర ఎంటకలు పెద్దగా ఉంటే నా అసలు అయితే ఇది మెయింటైన్ చేసుకుంటూ, ఎందుకంటే ఇక జర బండి మీద అనుకో గాలికి అవి అంతా ఎటెటో అవుతున్నాయి, అవి సెట్ చేయడానికి జుప్పు అండ్ ఊసేట్లకు వస్తుంది. సో అందుకని చెప్పి చిన్నగా ఇప్పించేస్తా అండ్ ఇది తినేసేస్తా. ఇప్పుడు తినేసి గోళీ తెచ్చుకున్నాను. బుద్ధిమంతుడు స్నానం చేస్తే ఇట్లా ఖాళీ చెంకా ఇస్తా ఖాళీ సప్పమని. లుకింగ్ ఫ్రెష్ సూపర్ ఫ్రెష్. సో ఇది అవే డమెష్ బ్రాండ్ ఇన్నర్ వేర్స్, అది ఆర్డర్ చేసిన ట్రంక్స్ అవి వచ్చినాయి. ఇప్పుడు వేసుకొని చూసి ఒకవేళ మంచిగా ఉందంటే మీకు ప్రిఫర్ చేస్తాను, మీకు సజెస్ట్ చేసి దీని లింక్స్ నా వెబ్సైట్లో ఇస్తా, కొనుక్కోండి అక్కడికి. గాయస్, అండ్ ఐ హైలీ సజెస్ట్ యూ పీపుల్ టు డూ యువర్ బాడీ చెకప్. అంటే లైక్ ఇయర్లీ ఒక్కసారైనా 6 months ఒకసారైనా మీ బాడీ చెకప్ అనేది చూసుకోండి. ఎందుకంటే ఆ డిసీజ్లు ఇప్పుడు ఇవాళ రేపే కానీ ఎప్పటి నుంచి కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చిందంటే, ఆ హెల్త్ ఇష్యూ ఇప్పుడు వచ్చిందంటే ఆ వచ్చేంత వరకు ఆగుతారా, వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు అంటే నిన్న మొన్ననే వచ్చింది, ఇంతకుముందు మంచిగా ఉన్నాయి అనుకుంటారు. కాకపోతే అది చిన్నగా మైనర్ది మీకు స్టార్ట్ అవుతుంది అనమాట ఎప్పటి నుంచో. సో అది మీరు ఫస్ట్ మీరు బాడీ చెకప్ ఇయర్లీ ఒకసారి లేకపోతే 6 months ఒకసారి బాడీ చెకప్ చేసుకుంటా ఉన్నారనుకో, ఏమైనా చిన్న ఉంటే మీకు అప్పుడే తెలిసిపోతే. సో దాన్ని పెద్దగా చేసుకోకుండా మీరు దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అప్పుడే, ఓకేనా. షుగర్లు కానీ బీపీలు కానీ ఇవన్నీ ఎట్లా అంటే మైనర్గా చిన్నగా స్టార్ట్ అవుతాయి ఎప్పటి నుంచో. అది మనకు అటాక్ ఒకసారి ఏంగానే మనం అనుకుంటాం మొన్ననే వచ్చింది నాకు, ఇంతకుముందు లేదనుకుంటాం. సో అట్లా కాకుండా చెకప్ చేసుకుంటే దానికి తగ్గట్టు మనం హ్యాబిట్స్ చేసుకొని. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, సో అట్లా అనమాట. అండ్ నేను ఇప్పుడు గోవాకి రాగా ఒకసారి మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేపిస్తాను, ఎందుకంటే ఇక నేను తెలుసు కదా ఏది పడితే అది తింటుంటా చేస్తుంటా. సో ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్సైడ్ ఆర్ నాట్ అనేది నేను చెక్ చేపించుకుంటాను. ఎందుకంటే ఎక్స్టర్నల్లీ ఏమైనా వూన్స్ ఏమైనా కూడా అవి హీల్ అయిపోతాయి, వాటిని పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, వాటికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇంటర్నల్లీ ఏమైనా అయిందనుకో దానికి చాలా డేంజర్. సో అది చాలా భయపడాల్సి వస్తుంది, కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి డూ బాడీ చెకప్. ఇప్పుడే వేసుకున్న అదే ట్రంక్. దీస్ ట్రంక్స్ ఆర్ వెరీ గుడ్, చాలా మంచిగా ఉంది. క్వాలిటీ క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది, మెటీరియల్ అండ్ చాలా సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ మన తమ్మునికి సామాన్ కూడా మంచి పర్ఫెక్ట్గా అదొకటి వచ్చింది అనమాట, ఇట్లా మంచిగా ఇటు ఒకటి ఇచ్చిండు, అందులో పోయి మంచిగా ఫిక్స్ అయిపోయింది. సో చాలా బాగుంది. నేను లింక్ ఇస్తే ఆర్డర్ చేసుకోండి. కొంచెం మెయిన్గా ఉన్నాయి, కాకపోతే ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ర్యాషెస్ అవుతాయి. ఇప్పుడు నార్మల్గా మీరు ఏ పడితే అవి నాన్ బ్రాండ్ తీసుకోరనుకోండి, లైక్ ఆ కుట్టు దగ్గర లావు కుట్టు ఉంటుంది, అది మధ్యలో ఉంటుంది, ఇన్నర్ థైస్ మధ్యలో ఉంటుంది కదా. సో దానివల్ల నడుస్తున్నప్పుడు ర్యాషెస్ అయ్యి అక్కడ మొత్తం బ్లాక్గా ఏర్పడడం అవన్నీ అయితే అనమాట. సో అందుకనే మీరు బయట సౌరు పెట్టి షర్ట్ చేసినా కూడా లోపల మాత్రం మంచి అండర్వేర్ వేసుకోండి, ఎందుకంటే తమ్మునికి మంచిది, సామాన్కి మంచిది కాబట్టి. సో లింక్స్ పెడతాను, తీసుకోండి. అండ్ చెక్కర్ ఎట్లున్నాడు మీ అన్న, ఎట్లుంది మీ అన్న అవుట్ఫిట్? ఈ షర్ట్ మాత్రం నెంబర్ 1 బక్వా షర్ట్. ఇది అమెజాన్లో తీసుకున్నాం, తక్కువగా వచ్చింది, ఎంత 350 or 400 ఏమో పడ్డది. కాకపోతే బక్వా షర్ట్ ఇది, ఒకటేసారి వేసిన అయిపోయింది, దీన్ని సర్వీస్ అయిపోయింది. ఇంకోసారి ఉతికిన అనుకో అంతే కథం. ఇక ఒక షర్ట్ ఇది కూడా అదే అనమాట. ఏం బ్రాండ్ అంటే ఇది
గెట్ ఆన్ మై లెవెల్ అంట. LEWEL లెవెల్ అని ఉంటుంది, గెట్ ఆన్ మై లెవెల్ అని కూడా ట్యాగ్ లైన్ ఉంది. షర్ట్స్ ఇవి అంటే లైక్ ఎట్లున్నారు అంటే మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు మన ట్రాక్ ప్యాంట్ది క్లాత్ ఉంటుంది చూసినా, పల్సర్ ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి, ట్రాక్ ప్యాంట్ క్లాత్ సేమ్ అదే ఉందన్నమాట. బేకార్ ఉంది, బేకార్ అంటే బేకార్. ఈ బ్రాండ్ మాత్రం అసలు తీసుకోకు. ఇప్పుడు పాలు గరం చేసుకొని తాగేద్దాం. ఇవి బర్రె పాలు, ప్యాకెట్ పాలు కాదు, బర్రె పాలు. సో ఇది కాగబెట్టేసుకొని తాగేసేద్దాం. అర్ధ లీటర్ తీసుకొచ్చిన ఎందుకంటే ఇక ఇప్పుడు బల్కింగ్ ఉన్నా అండ్ మెల్లిమెల్లిగా వెజ్కి మారిపోదాం అనుకుంటున్నా. సో వెజ్కి ఏమేమి ఫుడ్స్ మంచి సూట్ అయితే నాకు ఏం కథ అనేవి చూసుకోవాలి ఫస్ట్. సో వాటి చూసుకొని మెల్లిమెల్లిగా వెజ్ చేయడం తినడం అలవాటు చేసుకుంటా. అండ్ అయితే ఈ పాలతో నాకు ఎడతీయని అనుబంధం ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే ఫైనాన్షియల్గా ఎంత లో ఉన్నా ఏమన్నా కూడా ఏం లేకపోయినా కూడా పాలు మాత్రం రెగ్యులర్గా పోసుకునేది. రెగ్యులర్గా పాలు పోపించుకొని రెగ్యులర్గా మేము మాకు తాగిపించేది అనమాట. ఇక మా ఊళ్ళో ప్యూర్ పాలు దొరుకుతాయి, ఇక ఊళ్ళలో ప్యూర్ దొరుకుతాయి కదా. ఇది కూడా డైరీ ఫామ్లో వేసుకొచ్చినా, బట్ ఇక కలుపుతారు, ఇక కొంచెం వాటర్ కలుపుతారు. సో బట్ లాట్ బెటర్ దెన్ ప్యాకెట్ పాలు. కొన్ని వాటర్ కలిపినా కూడా లాట్ బెటర్ దెన్ ప్యాకెట్ పాలు, అది వేరే విషయం. సో పాలు డైలీ పాలు తాగేది అండ్ డైలీ పొద్దుగా సాయంత్రం స్నానం చేసేది, పొద్దుగా సాయంత్రం స్నానం చేసుకొని హనుమాన్ చాలీసా చదువుకునేది. అండ్ ఇంకొకటి ఎవ్రీ వీకెండ్ సండేకి మా అమ్మ మటన్ తెచ్చి వండి పెడుతున్నాయి అనమాట. మటన్ ఎట్లా అంటే చిన్నప్పుడు అసలు తినకపోతుండే నాన్ వెజ్. చిన్నప్పుడు అసలు చాలా అంటే చాలా బలవంతంగా తింటుంటే. సో మటన్ తెస్తే నేను అంటే మా అమ్మ ఈ తినూరు అని చెప్పి పెట్టేది అనమాట. తినాలి అని చెప్పి పెట్టేది. తినకపోతే కొట్టేది దబాయించి. సో ఏం చేశానంటే మా అమ్మ భయపడేమో మా ఇంటి రేకులీలు ఉండే, మా ఇంటి వెనకాల దొడ్డు ఉంటాడు అనమాట. చెట్లు ఉంటాయి, జామ చెట్టు, అంజీర పండ్ల చెట్టు, మామిడి చెట్టు, ఇంకా కొన్ని చెట్లు ఉంటాయి అన్నమాట దొడ్లో, ఇంకా కనకాంబరాల చెట్టు. సో ఆడ పందికొక్కలు పొక్కలు ఉంటే ఆ పొక్కలు వేసేసేది ఏది తినక, మటన్ తినలేక. అప్పుడు తినబుద్ధి కాక పాకపోయేది చిన్నప్పుడు ఎక్కువ. సో మా అమ్మనేమో తిను అని కొట్టి తినిపించేది. తినాలి బలం ఎట్లా వస్తుంది తినాలని చెప్పి. సో మా అన్నయ్య నేను బదులుకొని అరే ఆ పందికొక్క పొక్కలు వేసామా అని చెప్పి తీసుకొని పందికొక్క పొక్కలు వేసేది. అప్పుడు తెలియదు దమాకు లేక. ఇప్పుడేమో మటన్ అంటే కన్న కదుకొని తింటాం ఒక పిరం కాబట్టి. గాయ్స్ ఇప్పుడు తినడానికి పోతున్నాం అనమాట. అదేది చూస్తారు ఏడవదాం ఏం కథ అని చెప్పి అటు సైడ్ ఏదో మన జూబ్లీల్స్ అదే రాయదుర్గం సైడ్ అటు సైడ్ ఏదంట ఏదో బిర్యానీ కథనాగా ఉండదు నేను మటన్ బిర్యానీ. సో అడిగి పోతున్నాం తిందామని చెప్పేసి. అండ్ హనుమాన్ సినిమా వీడియో ఆ బ్లాగ్కి ఆ రివ్యూ దానికి అసలు వ్యూసే రాలేవు ఎక్కువ, ఎందుకంటే ఆ తమ్నైల్ చేయలేదు. అంటే తమ్నైల్ చేసేటోడు నాకు అందుబాటులో లేకుండే. సో నేను అది ఏదో వచ్చినట్టు పెట్టేసిన. సో అందుకే దాన్ని ఎక్కువ మనసు లేదు. తమ్నైల్ మీద డిపెండ్ అయ్యి వీడియోలు చూస్తే ఎట్లా పోయి ఈ వీడియోలో దమ్ము ఉండాలి, వీడియోలో దమ్ము ఉంటుంది కదా మన వీడియోలో. సరే అది విషయం, ఇక అది వేరే విషయం. కానీ సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం. మీరు చూసుకోరు ఇక ఈ 10-15 రోజులు మీకు మొత్తం వ్లాగులతో యుద్ధం చేస్తా. రోజుకి ఎన్ని వ్లాగులు వేసేది కూడా తెలియదు. రోజుకి 1, 2, 3 వీలైతే 10 వ్లాగులు కూడా ఇస్తా. అంత ఫన్ ఉంటుంది, అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, అంత మెమరీస్ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా అసలు తమ్నైల్ ఎట్లున్నా ఏం కథ నాకు గుసాయించి పడేసేది వీడియోలో కంటెంట్ ఉంటుంది అంతే. నన్ను నమ్ము. ఏమన్నా చక్కర్ బోసడికే చక్కర్ చూసిరా. ఈ షర్ట్ నీ దగ్గర ఉందని తెలియదురా నాకు. మొన్న నేను తీసుకున్నా కదా సేమ్ షర్ట్, చెప్తే నేను కూడా అదే వేసుకున్నట్టుగా ఇద్దరం సేమ్ వేసుకొని వస్తుంది. ఇప్పుడు వేసుకురా ఈ ఓనిగా ఇప్పుడు మళ్ళీ ఈ పైకి షెల్ఫీ ఏడుంది అది. గాయ్స్ మనం ఇప్పుడు షెర్ఫీ రెస్టారెంట్ పోతున్నాం. ఏదో ఒక రొటీన్ కాకుండా స్పెషల్ ఏదో ఒకటి తినడానికి పోతున్నాం. స్పెషల్ ఆఫ్ దిస్ ఫెలో గివింగ్ ట్రీట్.
ఈడేమో ట్రిప్ తెంగి తిందామని అవుట్ఫిట్ వేసుకొని వచ్చాడు మంచిగా కాదు రా నువ్వు నాకు చెప్పు నువ్వు ఫస్ట్ ఈడు మంచిగా అవుట్ఫిట్ వేసుకోవచ్చుడు షరీఫ్ ఏడా బే సుల్లిగా బంజారా షరీఫ్ ఫోటోలో షరీఫ్ గారు అడిగి వచ్చింది మా దిలీప్ గారు షరీఫ్ ఈయన షరీఫ్ శంకర్ చెప్పిన లెక్క నాకు ఎంత షరీఫ్ చిన్నవాడా చిన్న మోటబాయ్ बजने के तड़क तड़क ढोल साथ बड़क तड़क भंडारा चड़क बड़क मल्हारी चड़क 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 लाली चड़क चड़क लाली बजने के देखो कटलारी సో గాయ్స్ మేము ఇప్పుడు బీఆర్కే న్యూస్ వచ్చినాం మా దిలీప్ గారికి ఎవరో పిల్ల ఆడు మొగోడు కాదని చెప్పి రూమర్ క్రియేట్ చేసిందంట డిబేట్ పెడుతున్నా ఇప్పుడు పైకి పోయి అయితే మేము చెప్పినాం అంటే అరే నువ్వు దాని ఛానల్ పిలిపిరా ఈయన చూపిరా శాతాగాని కొడుకులు సో guys we are here at top notch Hyderabad special restaurant నవీన్ గోల్డెన్ బాయ్ వచ్చిండ్రు రా ఇది టాప్ నాచ్ పేరు గిర అవసరం లేదు కానీ ఫుడ్ తిన్నాక ఎట్లుందో ఫుడ్ నచ్చితే అప్పుడు చెప్తా పేరు ఏదో నేను అందుకే సప్పుడే కట్టినారా బాత్ ఆ గయా రివ్యూ కు తో భాయ్ చికెన్ కర్రీ అయితే పెట్టినాం అది మొట్ట లెక్కన ఉంది ఏం కాస్ట్ లేదు కాకపోతే బిర్యానీ బాగుంది మటన్ బిర్యానీ బాగుంది మటన్ బిర్యానీ మంచిగా తిన్నాం ఆ చికెన్ కర్రీ ఆ రోటీలు అయితే బాగా వేస్ట్ ఉంది అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో అక్కడ కూర్చోపో అదేంట్రా అర్థం కాలేదు Baby, calm down, calm down. Go lockdown. మందులోడో మందులోడో ఓరిమాయలోడా మామరారా వాకిసిగలోడా ఎందుకురా ఏమైందిరా మనం ఎంత పోతున్నాం రా ఏంద్రా ఇది चूतिया नंबर 1 चूतिया नंबर 2 एक नंबर अरे रोहित हाय చెప్పు हाय చూసారు కదా एक नंबर का बड़ा चूतिया हो अरे ఐస్ క్రీమ్ తిందాం పారా క్వాలిటీ ఐస్ క్రీమ్ పెద్ద బిల్డింగ్ నువ్వు ఎక్కలేవు నేను ఎక్కలేను రా కొనేగలుగుతా ఫోటోలు మంచిగా వస్తాయి సిటీ బాయ్ తీసుకోపో నేను ఇంకోటి తీసుకొని ఒక చాయ్ కొట్టేసి తీసుకోపో ఒక చాయ్ తాగేసి ఇక వీడియో ఎంతో కథం పట్టించేస్తాం